గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి 3 గ్రహాలు దివ్యంగా ఉన్నాయి. ప్రధానంగా అష్టమంలో శుక్రుడు, దశమంలో చంద్రకేతువులు. సకాలంలో పనులు మొదలు పెట్టండి. ఏకాగ్రతతో చేసే పనుల్లో విశేషమైన విజయం ఉంటుంది. మనోబలం సర్వప్రధానం. ఏ పని చేస్తున్నా 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. అప్పుడే విజయం లభిస్తుంది. ఒత్తిడికి గురి చేసే పరిస్థితులున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆవేశానికి గురి కావద్దు. ఏకాగ్రతకు భంగం కలిగించవద్దు. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏది మనసుకు లోతుగా తీసుకొని ఆలోచించి అధైర్యానికి గురి కావద్దు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి సరైన మార్గంలో ముందుకు సాగండి. ఏది మంచి, ఏది చెడు, ఏది ఇప్పుడు చేయాలి, ఏది ఇప్పుడు చేయకూడదు, ఏది చేస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ సత్ప్రవర్తన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. సంస్కారవంతమైన కార్యాచరణ విజయానికి సంకేతం. ఆర్థిక విషయాలు బాగానే ఉన్నాయి. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. మొహమాటాన్ని పక్కన పెట్టి ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. ఎవరికైనా మేలు చేద్దామని ధనాన్ని ఇస్తే ఇంతే సంగతులు, తిరిగి రాదు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. వివాదాలకు అవకాశం కల్పించకండి. అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి. సున్నితంగా వ్యవహరించండి. వారం మధ్యలో పనుల్లో స్పష్టత వస్తుంది. శాంతంగా పనిచేస్తే వ్యాపారంలో కూడా ఇదే విధంగా మంచి జరగటానికి అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు రోజుకొక్కసారైనా చదువుకోవటం మంచిది. ఈ రాశివారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాలని వారంలో ఒక్కసారైనా దర్శించండి. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నానబెట్టి ఆవుకి సమర్పించండి.